గురుభ్యో నమః. ఈరోజు మనం చాతుర్మాసం గురించి తెలుసుకుందాం. చాతుర్మాసం 2025 జూలై 6 నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి 4 నెలలు వివాహం వంటి శుభకార్యాలు జరగవు. ఎప్పటి నుంచి మంగళ కార్యాలు ప్రారంభమవుతాయో తెలుసుకోండి. చాతుర్మాసం 2025 ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి, దైవాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది 4 నెలల పాటు ఉంటుంది. ఈ కాలంలో అన్ని మంగళ కార్యాలు శుభకార్యాలు నిలిచిపోతాయి. చతుర్మాసం 25 తేదీ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశితో పాటు పద్మ ఏకాదశి మరియు పద్మ నాభ ఏకాదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఈ తిథి జూలై 6, 2025 ముగుస్తుంది. ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది 4 నెలల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో వివాహము, గృహప్రవేశము, నిశ్చితార్థం, ముండనం వంటి శుభకార్యాలు మరియు మంగళ కార్యాలు నిషేధించబడ్డాయి. ఈ సమయంలో భగవాన్ విష్ణు యోగనిద్రలో వెళ్ళిపోతారని, సృష్టి నిర్వహణను భగవాన్ శివుడు చేస్తారని మతపరమైన నమ్మకం ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి వ్రతం ప్రారంభం శనివారం జూలై 5 సాయంత్రం 6:58 జరిగింది మరియు దీని ఆదివారం 6 జూలై 9:14 ముగిసింది. అందువల్ల ఈరోజు అంటే జూలై 6 చాతుర్మాసం ప్రారంభమైంది. ఈరోజు విశాఖ నక్షత్రం, సాధ్య యోగం మరియు చంద్రుడు తులారాశిలో ఉంటారు. ఈ వ్రతం మరియు పూజకు ప్రత్యేకమైన ఫలదాయకంగా పరిగణించబడతాయి. దేవశయని ఏకాదశి రోజున భగవాన్ శ్రీహరి క్షీరసాగరంలో శయనిస్తారు మరియు భక్తులకు సంయమనం, సాధన మరియు నియమాలకు పాటించమని సందేశం ఇస్తారు. అదే సమయంలో ఈ కాలంలో భగవాన్ శివుని పూజించాలి. చాతుర్మాసం ఎప్పుడు ముగుస్తుంది? చాతుర్మాసం 4 నెలలు కొనసాగుతుంది. జూలై 6 ప్రారంభమై నవంబర్ 1 ముగుస్తుంది. నవంబర్ 1న వచ్చే దేవ ఉత్థాన ఏకాదశి రోజున భగవాన్ విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటారు. అప్పటి నుండి మళ్ళీ వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, ముండనం వంటి మంగళ కార్యాలు ప్రారంభమవుతాయి. మతపరమైన నమ్మకం ప్రకారం చాతుర్మాస కాలంలో భగవాన్ విష్ణువు మాత్రమే కాకుండా ఇతర దేవతలు కూడా విశ్రాంతి స్థితిలో ఉంటారు. అందుకే ఈ 4 నెలల్లో ఏదైనా శుభకార్యం చేయడం నిషేధమైనది. ధన్యవాదాలు.